Welcome to Money World. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ వరల్డ్ ఛానల్. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మీరు నా ఛానల్కి విజిట్ చేస్తుంటే దయచేసి ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయగలరు. అండ్ నా వీడియోస్కి లైక్ చేస్తున్నారు, కామెంట్స్ ఇస్తున్నారు, అండ్ ప్రతి ఒక్కరు మెయిల్స్ చేస్తున్నారు. సో ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ అండి. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకుందాం $5 జమిక్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, దాంతోపాటు ప్రాబ్లమ్స్, దాంతోపాటు మీరు చేసుకుంటున్న అండ్ మీ చేతులారా మీరు చేస్తున్న మిస్టేక్స్. సో అవి ఏంటి, దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే $5 జమ్లో జాయిన్ అయ్యే వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంటుంది, ఆ లింక్ త్రూ మీరు జాయిన్ అవ్వగలరు. సో ఇంకోటి, ఈ $5 జమ్స్లో లాట్ ఆఫ్ పీపుల్స్ చేస్తున్న మిస్టేక్స్ ఏంటి, సో ఆ మిస్టేక్స్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ పేమెంట్ ప్రూఫ్. అసలు దీంట్లో అమౌంట్ వస్తుందా రాదా, అసలు ఎంత సంపాదిస్తారు లేదా, సో దీని గురించి కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను విత్ ప్రూఫ్తో సహా. సో ఫ్రెండ్స్, లెట్స్ జాయిన్ విత్ మీ. అండ్ ఈరోజు నేను $5 జమిక్ గురించి మీ మైండ్లో ఉన్న ప్రతి పాయింట్ని నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో $5 జమిక్ నిజంగా మనకు అమౌంట్ ఇస్తుందా, $5 జమిక్ ఇస్ ఏ రియల్ ఆఫ్ ఫేక్, సో దీని గురించి నేను డిస్కస్ చేయబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటే మాట చెప్పగలను, $5 జమిక్ ఇస్ 100% లీగల్ కంపెనీ. ఇట్స్ 100% వర్కింగ్ ఆల్సో, అండ్ లాట్ ఆఫ్ పీపుల్స్ కెన్ బి ఎర్న్ దిస్ సైట్, అండ్ ఈ సైట్ నుంచి చాలామంది ఎర్న్ చేస్తున్నారు. సో అది ఏ విధంగా జరుగుతుంది, అండ్ అసలు దీనికి ఎలా అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది ఈ $5 జమిక్లో, సో దాని గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా ఐడితో నేను లాగిన్ అయిపోతున్నాను. సో నేను నా యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్తో నేను లాగిన్ అయిపోతున్నాను. సో ఫ్రెండ్స్, మీరు కూడా మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటే వాళ్ళకి మీరు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయండి $5 జమిక్ గురించి, అండ్ ఎక్స్ప్లెయిన్ చేసి ఈ కాన్సెప్ట్ గురించి, దీని గురించి ప్రతిరోజు జస్ట్ 1 అవర్ దీని మీద స్పెండ్ చేయండి. జస్ట్ 1 అవర్ యూ కెన్ బి స్పెండ్ దిస్ వన్. ఓకే, సో దీంట్లో లాట్ ఆఫ్ పీపుల్స్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సైట్ అనేది జెన్యున్గా ఉందా లేదా అది. ఓకే, సో మీరు అనుకున్నట్టు సైట్ 100% జెన్యూన్, నేను ఫస్ట్లో చెప్పేశాను. సో ఇంకోటి ఏంటంటే, దీంట్లో జాయిన్ అయిన తర్వాత పేమెంట్స్ ఎలా పే చేయాలి, దాని తర్వాత నాకు బ్యాంక్ ఐడి లేదు, తర్వాత నెట్ బ్యాంకింగ్ లేదు, పేపాల్ ఐడి లేదు, సో పేపాల్ అడ్రస్ కూడా లేదు. దీంట్లో నేను అమౌంట్ ఎలా ఎర్న్ చేయగలను. సో మీకు ఏది లేకపోయినా కూడా మనం ఈ కంట్రీలో ఉన్నందుకు ఒక్క బ్యాంక్ అడ్రస్ అయినా మీకు ఉంటుంది. సో బ్యాంక్ అడ్రస్ అంటే మీ బ్యాంక్ నెంబర్, సో బ్యాంక్ నెంబర్తో పాటు కింద మీకు మీ బ్యాంక్ బ్రాంచ్, మీ డీటెయిల్స్, అంటే ఒక నేషనల్ బ్యాంక్ మాత్రమే ఉండాలి, అంటే SBI, ICICI, యాక్సిస్, సో ఇలాంటి బ్యాంక్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. సో నేషనల్ బ్యాంక్ ఉన్న మాత్రమే దీంట్లో యాక్సెప్ట్ చేస్తాయి. సో మోస్ట్ ఆఫ్ ఆల్ ఎందరు ఎక్కువగా ప్రిఫర్ చేసేది SBI యూజ్ చేస్తారు. సో SBI యూ కెన్ బి ప్రొసీడ్ టు దట్ వన్. ఓకే, దాన్ని మీరు ప్రొసీడ్ చేసుకోవచ్చు. కాకుండా సో చాలామంది అంటున్నారు ఆంధ్ర బ్యాంక్ నేను అప్లోడ్ చేయొచ్చా, సో లోకల్ బ్యాంక్స్ యాక్సెప్ట్ చెయ్యవు. సో మీరు దానికంటే నేషనల్ బ్యాంక్స్కి ప్రిఫర్ చేసుకుంటే సమ్ బెటర్. సో అది ఒకటి క్లియర్ అయిపోయింది. సో ఇంకోటి ఏంటంటే, మీరు లాగిన్ చేసేటప్పుడు చేస్తున్న మిస్టేక్స్ కూడా నేను క్లియర్గా చూపిస్తాను. ఇంకోటి ఏంటంటే, లేటెస్ట్గా ఇది ఒకటి చూపిస్తుంది, మీరు ఇక్కడ చూసినట్లయితే సమ్మర్ బొనాంజా అని చెప్పేసి. ఈ సమ్మర్ బొనాంజా గురించి మీరు టెన్షన్ తీసుకోకండి, ఈ ఆప్షన్ అనేది మనకు కాదు. సో ఆ ఆప్షన్ ఎవరికి వర్తిస్తుంది అంటే, మీరు ఇక్కడ సెటప్ చేసేటప్పుడు, కాంట్రిబ్యూట్ అండ్ డొనేట్లో, సో అది సెకండ్ ప్లాట్ఫామ్, సెకండ్ సెటప్ వాళ్ళకి మాత్రమే వర్కౌట్ అవుతుంది. ఇక్కడ చూసారా, ఈ సెటప్ నెంబర్ 2 వాళ్ళకి మాత్రమే ఇంత అమౌంట్ పే చేస్తే వాళ్ళకు ఆ ఆఫర్ మాత్రమే వర్తిస్తుంది. సో మనము స్టెప్ 1లో ఉన్నాం, సో ఆఫర్ అనేది మనకు వర్కౌటబుల్ అవ్వదు. సో అది ఒకటి క్లియర్ అయిపోయింది మీకు. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, సో ఈ పేమెంట్ ఆప్షన్స్ మనం కింది వాళ్ళకి ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి, ఎలా ఫండ్ రిసీవ్ చేయాలి వాళ్ళకి, సో వాళ్ళకి మన దగ్గర ఉన్న మనీని నేను వాళ్ళకి ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి. సో ఫ్రెండ్స్, నేను దాని గురించి కూడా క్లియర్గా చెప్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే, ఫస్ట్ ఈ సైట్ నుంచి నేను తీసుకున్న పేఅవుట్ కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. లాస్ట్ మంత్ నుంచి వీడియో చేయాలి అనుకుంటూనే ఉన్నాను, బట్ మిస్ అయిపోయాను. సో మీకు ఒకటి క్లియర్ కట్గా చూపిస్తాను, అండ్ కింద కూడా మీకు చూపిస్తాను పేమెంట్ ప్రూఫ్ ఎలా రిసీవ్ చేసుకోవాలి, పేమెంట్ ఎలా తీసుకోవాలి. సో దాని గురించి నేను క్లియర్ కట్గా చెప్తాను. జస్ట్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మీరు వెళ్ళినట్టయితే కిందికి, సో ఈ సెట్టింగ్ అనే ఆప్షన్లోనే మీరు చూసినట్లయితే, సో మనం కొంచెం కిందికి వెళ్ళినట్టయితే విత్డ్రాల్ అనే ఆప్షన్ ఉంది. సో విత్డ్రాల్ దగ్గర రిక్వెస్ట్ విత్డ్రాల్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఈ రిక్వెస్ట్ విత్డ్రాల్ ఆప్షన్లో మీకైతే జస్ట్ ఒక $1000 రీచ్ అవ్వగానే, సో $1000 మీరు ఈ విత్డ్రాల్ ఆప్షన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఐ థింక్ మీకు అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో ఈ విత్డ్రాల్ ఆప్షన్స్లో కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ ఎక్స్ప్రెస్ విత్డ్రాల్, దీనికి 10% అవుతుంది. అంటే మన బ్యాంక్ ఐడీస్ త్రూ మన బ్యాంక్ అడ్రస్ ఏదైతే ఉంటుందో ఆ అడ్రస్ మనం ఇచ్చినట్లయితే దానికి 10% ఛార్జ్ అవుతుంది. 10% అంటే $1000కి $100 ఈజీగా కట్ అయిపోతుంది.
సో నెక్స్ట్ ఇక్కడ పేపాల్కి 7% కట్ అయిపోతుంది. సో కానీ ఏంటంటే పేపాల్కి $50 ఉంటే మాత్రమే యాక్సెప్ట్ చేసుకుంటుంది. ఓకే, సో వైర్ ట్రాన్స్ఫర్ అంటే బ్యాంక్స్ వాటికి త్రూ కొన్ని ఉంటాయి, వాళ్ళకి సంబంధించిన బ్యాంక్స్ అవి. ఇంకో కార్డ్ అంటే ఈ కార్డ్కి వచ్చేసి 5% కట్ అవుతుంది. దానికి మీరు కార్డ్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో సెట్టింగ్ అనే ఆప్షన్లో కార్డ్ సెట్టింగ్స్లో మీరు ఫామ్స్ మొత్తం ఫిల్అప్ చేసేస్తే కార్డ్ మీ ఇంటికి రావడం జరుగుతుంది. దాని నుంచి కూడా మీరు ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు. నాకు ఇప్పుడు 1795 ఉంది, $1790 అమౌంట్ ఉంది. సో ఈ అమౌంట్ని నేను విత్డ్రాల్ చేసుకోవాలంటే విత్డ్రాల్ చేసుకోవచ్చు. కానీ నాకు అవసరం లేదు, ఎందుకంటే ఈ అమౌంట్ నేను ఎప్పుడైతే ఏంటంటే ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత నాకు వచ్చే అమౌంట్ని రొటేషన్ చేస్తూ ఉంటాను ఆన్లైన్లో. సో మోస్ట్ ఆఫ్ ఆల్ మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సో ఈరోజు మీరు $300 మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టారు, దాంట్లో $1000 రాగానే దాన్ని తీసేసుకుంటుంటారు. సో అలాంటి తప్పు చేయకుండా దాన్ని విల్ బి రొటేట్ చేయండి. సో ఆ అమౌంట్ను రొటేట్ చేస్తే మీరు పెట్టిన 1000కి మళ్ళీ $2000 వస్తాయి, ఆ 1000కి మళ్ళీ ఇంకో 4000, సో ఆ 4000కి నెక్స్ట్ 10,000, సో అలా వస్తాయి. సో మనీ వాళ్ళతో మీరు టైఅప్ అయితే, సో మనీ వాళ్ళని వీడియోస్ మీరు చూస్తూ ఉంటే అలాంటి ట్రిక్స్ అండ్ అలాంటి టిప్స్, ఆ అమౌంట్ కూడా ఎలా వస్తుందో కూడా నేను మీకు క్లియర్ కట్గా చూపిస్తాను. ఓకే, సో ఫర్దర్ వీడియోస్ చాలా బాగుంటాయి, ఆ వీడియోస్లో నేను క్లియర్ కట్గా మీకు వివరిస్తాను. సో ఇక్కడ పేమెంట్ మీరు దేని త్రూ తీసుకోవాలనుకుంటే ఆ పేమెంట్ త్రూ మీరు తీసేసుకోండి. ఇక్కడ చూసినట్లయితే డైరెక్ట్ ఎక్స్ప్రెస్ విత్డ్రాల్ కొట్టేసుకోగానే మన లోకల్ బ్యాంక్స్కి ఏదైతే ఉన్నాయో ఆ లోకల్ బ్యాంక్స్కి వచ్చేస్తాయి. ఇక్కడ చూడండి డైరెక్ట్లీ యువర్ లోకల్ బ్యాంక్స్ త్రూ వచ్చేస్తాయి అనమాట. సో ఆ లోకల్ బ్యాంక్స్కి ఏ విధంగా చేసుకుంటారంటే చిన్న ఒక వీడియో ఉంది, నేను ఇంతకుముందు పేఅవుట్ తీసుకునే ముందు నేను ఆ వీడియో పెట్టాను. సో పేమెంట్ తీసుకోవడానికి మీకు ఫస్ట్ నుంచి 15th వరకు ఒక ఆప్షన్ ఉంటుంది. ఫస్ట్ నుంచి 15th వరకు మీరు చేసుకుంటే మంత్ ఎండ్ కల్లా మీకు పేఅవుట్ వస్తుంది. లేకుంటే 16th నుంచి మంత్ ఎండ్ వరకు మీరు చేసుకుంటే ఆ నెక్స్ట్ మంత్ 15th లోపల మీకు పేఅవుట్ వస్తుంది. సో అలా మీరు చేసుకున్న తర్వాత మీకు రిక్వెస్ట్ ఒకటి వస్తుంది అనమాట. మీ విత్డ్రాల్ ఆప్షన్లోకి మీరు వెళ్తే మీకు ఒక విత్డ్రాల్ ఆప్షన్లోకి వెళ్తే మీకు మీ స్టేటస్ చూపిస్తుంది. మీ పెండింగ్ విత్డ్రాల్ స్టేటస్లోకి వెళ్తే పెండింగ్ రిక్వెస్ట్ ఇక్కడ ఉంటే రిక్వెస్ట్ చూపిస్తాయి అనమాట. సో రిక్వెస్ట్ నెక్స్ట్ విత్డ్రాల్ ఆప్షన్స్లోకి వెళ్తే మీరు తీసుకున్న పేఅవుట్ ఎంత ఉందో ఆ మీరు తీసుకున్న పేఅవుట్ మీకు క్లియర్గా చూపిస్తుంది. సో ఇక్కడ నేను చూడండి నా ఇక్కడ ట్రాన్స్ఫర్ విత్డ్రాల్ నేను ట్రాన్స్ఫర్ చేసుకున్నాను కాబట్టి నా విత్డ్రాల్ ఎప్పుడైంది ఏంటిదో చూడండి. ఇక్కడ మీకు ఇప్పుడు నేను లైవ్గా చూపిస్తున్నాను. March 30th రోజు ఎక్స్ప్రెస్ విత్డ్రాల్ $1000 ట్రాన్స్ఫర్డ్ ఇక్కడ ట్రాన్సిషన్ నెంబర్ ఉందన్నమాట. డీటెయిల్స్ ఒకసారి క్లిక్ చేసినట్లయితే ఎప్పుడు ఎంత ఏం సంగతి. సో నా బ్యాంక్ డీటెయిల్స్లోకి నేను ఎంటర్ అయిపోయాను. నా బ్యాంక్ డీటెయిల్స్ కొట్టగానే లాస్ట్ 10 ట్రాన్సాక్షన్ నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే కిందికి స్క్రోల్ చేస్తున్నాను. సో మీకు నేను చూపించినట్టు సో ఇక్కడ మీరు చూసినట్లయితే 15th లోపల నాకు టైం ఇచ్చారు వాళ్ళు. సో ఫస్ట్ నుంచి 15th లోపల నాకు టైం ఇచ్చారు. 15th లోపల ఎప్పుడైనా నాకు అమౌంట్ రావచ్చు. ఓకే, సో ఆ 15th లోపల నాకు April 11th రోజే నాకు ట్రాన్స్ఫర్ అయిపోయింది. నాకు $900 ట్రాన్స్ఫర్ అయిపోయింది. సో ఇక్కడ మీకు క్లియర్గా నేను చూపిస్తున్నాను, లైవ్గా చూపిస్తున్నాను. నా అకౌంట్ అనేది నేను ఓపెన్ చేసి నాకు వచ్చిన అమౌంట్ని నేను మీకు చూపిస్తున్నాను. సో ఇక్కడ చూడండి $900 బై ట్రాన్స్ఫర్. ఇక్కడ చూడండి NEFT. సో ICICI బ్యాంక్ త్రూ అయింది. సో onlinesensor.com, ఈ onlinesensor.com కూడా $5 జమిక్ వాళ్ళదే. సో అది కూడా ఏంటిదనేది నేను ఈ వీడియోలోనే మీకు చూపిస్తాను. సో ఇక్కడ లైవ్లో చూపించాను. నాకు వచ్చిన అమౌంట్ని $1100 April 11th రోజు నాకు వచ్చిన అమౌంట్ $900 టు $5 జమిక్ నుంచి నాకు వచ్చిన అమౌంట్ అనమాట. సో లైవ్గా మీరు చూసారు. పేమెంట్ దగ్గర ఎటువంటి ప్రాబ్లం లేదు. సో 15 days టైం తీసుకుంటుంది. ఆ 15 days లోపల మనకు అమౌంట్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో నాకు ఇక్కడ చూపించింది ఏంటంటే ఎండ్ టైం అంటే 15th లోపల నాకు రావాల్సింది ఉంటుంది. ఆ అమౌంట్ వచ్చిందా రాలేదనేది మనకు 15th డెడ్ ఎండ్. 15th లోపల ఎప్పుడైనా మనకు పేఅవుట్ రావచ్చు. పేఅవుట్ దగ్గర మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. సో మినిమం 15 daysలో మీ అమౌంట్ మీకు వచ్చేస్తుంది. కానీ అలా కాకుండా మీ దగ్గర ఉన్న ఒక అమౌంట్ని మీ కింది వాళ్ళకి మీరు ట్రాన్స్ఫర్ చేయాలి అనుకుంటున్నారు. సో అది ఎలా ట్రాన్స్ఫర్ చేస్తారు, ఎలా ఫండ్ తీసుకుంటారు వాళ్ళ దగ్గర నుంచి అనేది ఒకసారి క్లియర్గా మీకు చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మ్యాండేటరీ థింగ్ మీరు గుర్తుపెట్టుకోండి. దయచేసి చాలామంది నేను చూసినట్టయితే సోషల్ మీడియాస్లో వీడియోస్లో కింద లాట్ ఆఫ్ లింక్స్ పెడుతున్నారు $5 జమిక్ గురించి. సో అలా పెట్టడం చాలా తప్పు. ఎందుకంటే నేను ఒకటి క్లియర్గా చెప్తున్నాను, దయచేసి లింక్ మీరు పబ్లిష్ చేయకండి. లింక్ పబ్లిష్ చేయకుండా $5 జమిక్ కాన్సెప్ట్ గురించి మీ మొబైల్ నెంబర్ మాత్రమే మీరు పబ్లిష్ చేయండి. సో లింక్ మీరు పబ్లిష్ చేసినట్లయితే ఏమవుతుందంటే ఒకసారి క్లియర్గా మీకు చూపిస్తాను. సో పబ్లిష్ చేసినప్పుడు ఏ విధంగా అవుతున్నది మీకు ఒకసారి నేను తప్పు అని ఎందుకన్నానంటే మోస్ట్ ఆఫ్ ఆల్ ఎలా జరుగుతుందంటే ఆ ప్రాబ్లమ్ జస్ట్ మనం ఒక 4 మెంబర్స్ని మాత్రమే జాయిన్ చేయాలి. 4 మెంబర్స్ కంటే ఎక్కువ మెంబర్స్ని మీరు జాయిన్ చేశారనుకోండి, 4 మెంబర్స్ జాయిన్ చేసిన పేమెంట్ అనేది $325 మీకు వస్తుంది.
సో ఆ 325 నుంచి మీకు వచ్చి మీరు నెక్స్ట్ స్టెప్కి ఎక్కిన తర్వాత మీకు 520 రూపీస్ మీ వ్యాలెట్లోకి వస్తుంది. అగైన్ 5th నెంబర్ జాయిన్ చేసే అమౌంట్ డైరెక్ట్ మీకు వచ్చేస్తుంది. సో అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీ కింది వాళ్ళకు ప్రాబ్లం అయిపోతుంది అనమాట. సో దయచేసి మీరు 4 మెంబర్స్ కంటే ఎక్కువ మెంబర్స్ని జాయిన్ చేయవద్దు. సో ఏంటంటే దీన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. 5th మెంబర్ని జాయిన్ చేయగానే ఆ అమౌంట్ డైరెక్ట్గా మీకు వచ్చేస్తుంది. సో మీకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ రిఫరల్ కిందికి వెళ్ళిపోతాడు. సో ఆ రిఫరల్ కిందికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఆ అమౌంట్ అనేది మీకు వస్తుంది, ఆ రిఫరల్ అనేది కిందికి వెళ్ళిపోతారు. సో అప్పుడు ఏంటంటే మీ కింది వాళ్ళకు అప్గ్రేడ్ అవ్వలేదు. సో అప్గ్రేడ్ అవ్వకుంటే ఏమవుతుందంటే ఆ లాస్ మీ మీదే పడుతుంది. సో ఆ పేమెంట్ కూడా మీకు రాదనమాట. తను అప్గ్రేడ్ అవ్వకుంటే ఆ పేమెంట్ కూడా నెక్స్ట్ తన కింద 4 మెంబర్స్ జాయిన్ అవుతే తను అప్గ్రేడ్ అవ్వలేడు. సో తను అప్గ్రేడ్ అవ్వనందుకు మీకు అమౌంట్ అనేది రాదనమాట. సో అది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. 4 మెంబర్స్ కంటే ఎక్కువ మెంబర్స్ని మీరు జాయిన్ చేయొద్దు. ఎక్కడైతే మీరు రిఫరల్ లింక్స్ అయితే ఇస్తున్నారో లింక్స్ ఇవ్వకుండా కాన్సెప్ట్ని మెన్షన్ చేయండి. ఒకవేళ రిఫరల్ లింక్స్ ఇచ్చినా కూడా 4 మెంబర్స్ అవ్వగానే దాన్ని డిలీట్ చేసేసేయండి, టోటల్లీ డిలీట్ చేసేసేయండి. మీ కింద ఉన్న రిఫరల్ మెంబర్స్కి పబ్లిష్ చేయండి. ఆ రిఫరల్ ఐడితో వాళ్ళ ఐడి త్రూ మీరు పబ్లిష్ చేయండి. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఏంటిది ఆ ప్రాబ్లం అనేది. నేను ఇప్పుడు మీకు నా డాష్బోర్డ్ ఓపెన్ చేస్తున్నాను. డాష్బోర్డ్ ఓపెన్ చేయగానే సో ఇక్కడ చూడండి మొత్తం ఎన్ని మెంబర్స్ వచ్చారంటే 189 మెంబర్స్ రిజిస్టర్ అయ్యారు నా దాంట్లో. కానీ దాంట్లో పేఅవుట్ చేసింది 63 మెంబర్స్ మాత్రమే. సో ఇక్కడ లాస్ ఏమవుతుందంటే జస్ట్ క్లిక్ చేశాను నేను. సో చిన్న ఇన్ఫో మీకు చూపిస్తున్నాను. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఒక పర్సన్ ఉన్నారు. ఇక్కడ సరే ఒక పర్సన్ ఉన్నారు. సో ఈ పర్సన్ ఉన్నారు అనుకోండి. ఈ పర్సన్ జస్ట్ మే 2nd రోజు జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత పేమెంట్ అనేది చేయలేదు, ఇన్యాక్టివ్లో ఉంది. సో ఒక 5 days 1 week పోయిన తర్వాత ఈ పర్సన్ యాక్టివ్ చేశారనుకోండి. సో ఈ టిల్లు 2016 అనే ఈ పర్సన్ దగ్గర ఇంకో 4 మెంబర్స్ జాయిన్ అయ్యారు అనుకోండి. అగైన్ ఆ 4th మెంబర్ దాటిన తర్వాత 5th నెంబర్ ఎవరైతే ఉన్నారో ఆ మెంబర్ అమౌంట్ కూడా ఈ టిల్లు 2016 అనే పర్సన్కి వచ్చేస్తుంది. సో అలా వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఆల్మోస్ట్ ఈ టిల్లుకి 325 రూపీస్ వస్తుంది. తన కింద రిఫరల్కి ఉన్న అతనికి ఆ మెంబర్ ఎవరైతే ఉన్నారో ఆ మెంబర్ కిందికి వెళ్ళిపోతారు. సో అలా ఏమవుతుందంటే లాట్ ఆఫ్ పీపుల్స్ మీ దగ్గర నుంచి వచ్చే ఎర్నింగ్స్ని మిస్ అయిపోతారు. ఎందుకంటే ఆల్మోస్ట్ మీ కింద ఉన్న మెంబర్స్ మీరు అలా చేయడం వల్ల మీ కింద ఉన్న మెంబర్స్ సఫర్ అయిపోతారు అనమాట. సో దయచేసి 4 మెంబర్స్ కంటే ఎక్కువ మెంబర్స్ని తీసుకోకండి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో ఇంకోటి నేను మీకు చూపిస్తున్నాను. మీరు పబ్లిష్ చేయాలి అనుకుంటే ఏ విధంగా పబ్లిష్ చేస్తారు అంటే కిందికి వెళ్ళిన తర్వాత రిఫరల్స్ని క్లిక్ చేసి రిఫరల్స్ జనరేటర్ వ్యూవర్ని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీ టీం మొత్తం మీకు ఉంటుంది. ఎంతమంది మీ టీం ఉన్నారు, సో ఆ టీం మెంబర్స్ ఎవరు ఏంటి. సో ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఫస్ట్ మీ 4 మెంబర్స్, ఈ 4 మెంబర్స్ని మీరు చూసుకోండి. ఈ 4 మెంబర్స్ కింద ఎంతమంది ఉన్నారు. సో మీరు ఇక్కడ చూసుకొని ఏ మెంబర్ కింద అయితే ఖాళీగా ఉన్నారో ఆ మెంబర్ ఐడి తీసుకొని ఆ మెంబర్కి ఓ లింక్ తయారు చేసుకొని ఆ లింక్ పబ్లిష్ చేయండి. సో చాలా ఈజీ అవుతుంది అలా చేసుకోవడం. ఓకే, సో ఇది క్లియర్ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే మీ దగ్గర ఉన్న అమౌంట్ని మీరు వేరే వాళ్ళకి జాయిన్ చేయాలంటే వాళ్ళకి ఫండ్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి. సో ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఇది కూడా ఒక మంచి అంటే మనం బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటే మనకు ఒక 10% కట్ అవుతుంది. సో ఆ 10% కూడా కట్ అవ్వకుండా మనం మన కింద వాళ్ళని జాయిన్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఎలా తీసుకోవాలి. సో దీన్ని నేను మీకు క్లియర్గా చేస్తున్నాను. 0% ఎటువంటి ట్రాన్సాక్షన్స్ అవసరం లేకుండా డైరెక్ట్ మన వ్యాలెట్ టు వ్యాలెట్ మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఇక్కడ ఏంటంటే ఇక్కడ నాకు 1795 రూపీస్ నా వ్యాలెట్లో ఉంది. సో ఆల్రెడీ నేను 1000 రూపీస్ విత్డ్రాల్ కొట్టేశాను. ఇంకా నా దాంట్లో 2000 రూపీస్ దగ్గరగా ఉంది. సో దానికి కూడా నేను ఒక ఐడి నేను తీసేసుకున్నాను. సో ఇప్పుడు ఇంకొక ఐడి నేను ఇప్పుడు తీసుకోవాలనుకుంటున్నాను. సో ఆ ఐడికి చేసుకోవాలి అంటే ఇప్పుడు సపోజ్ మీ కింద ఒక పర్సన్ జాయిన్ అయ్యారు. తనకు బ్యాంక్ డీటెయిల్స్ అవి ఇవి డబ్బులు ఎలా నెట్ బ్యాంకింగ్ లేక సో స్ట్రబుల్ అవుతున్నాడు. సో అలా కాకుండా ఒక పర్సన్కి మీరు జాయిన్ చేయొచ్చి అతనికి మీరు ఈజీగా మీ వ్యాలెట్లో ఉన్న డబ్బులు మీరు 325 మినిమం అమౌంట్ 325 ఉన్నా కూడా మీరు డైరెక్ట్గా తనకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సో అది ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేస్తారని చెప్పేసి చూపిస్తాను. సో కిందికి మనం ఇక్కడ ఈ ఆప్షన్స్లోకి కిందికి స్క్రోల్ చేసుకున్న తర్వాత కిందికి రాగానే ఇక్కడ ట్రాన్సాక్షన్స్ అనే ఆప్షన్ని క్లిక్ చేయగానే ఫండ్ ట్రాన్స్ఫర్ ఈ ఆప్షన్ ఉంది కదా, ఫండ్ ట్రాన్స్ఫర్. సో ఈ ఫండ్ ట్రాన్స్ఫర్ అండ్ ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ ఈ ఆప్షన్లో రెండింటిని బాగా గుర్తుపెట్టుకోండి. సో ఈ ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ని మీరు క్లిక్ చేసినట్లయితే సో
ఈ ఇంటర్నల్ ఆప్షన్ని మీరు క్లిక్ చేసినట్లయితే జస్ట్ ఇప్పుడు నాకు స్క్రోల్ అవుతుంది. సో ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే మనకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఆ ఆప్షన్స్ మనము చూస్ చేసుకొని ఏ పర్సన్కి పంపించాలనుకుంటున్నాం, ఏ పర్సన్కి పంపించిన తర్వాత మనకు అమౌంట్ వస్తుంది అనేది ఒకసారి మనం చూద్దాం. ఒక పర్సన్కి మనం అమౌంట్ పంపించాలనుకుంటున్నాం. సో ఫస్ట్ మనం అమౌంట్ పంపించాలి అంటే ఆ అమౌంట్ని షాపింగ్ వ్యాలెట్లోకి తీసుకొని రావాలన్నమాట. సో మన దాంట్లో ఏంటంటే డొనేషన్ వ్యాలెట్లో మన అమౌంట్ పడింది, దాన్ని ఫస్ట్ మనం షాపింగ్ వ్యాలెట్లోకి తీసుకొని రావాల్సి ఉంటుంది. సో ఇక్కడ క్లిక్ చేసినట్లయితే డొనేషన్ వ్యాలెట్లోకి వెళ్తున్నాను నేను. సో డొనేషన్ వ్యాలెట్లో ఐఎన్ఆర్ కరెన్సీ ఓపెన్ చేయగానే నాకు ఇంత కరెన్సీ ఉంది. సో దీన్ని నేను ఏం చేస్తున్నాను, షాపింగ్ వ్యాలెట్లో అంటున్నాను. సో ఎంత అమౌంట్ తీసుకుంటున్నాను, 325 అమౌంట్ తీసుకుంటున్నాను. ఓకే, ట్రాన్స్ఫర్ కొట్టేస్తున్నాను. సో ట్రాన్స్ఫర్ కొట్టేయగానే ఒక కోడ్ టీఎస్సి కోడ్ అనే కోడ్ ఉంటుంది. ఆ కోడ్ అనేది ఎలా వస్తుంది ఏంటి అనేది నేను ఒకసారి మీకు చూపిస్తాను. ఓకే, సో ఆ కోడ్కి మనం ఏం చేయాలంటే మనం గెట్ టీఎస్సి కోడ్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేయగానే మీకు ఇక్కడ చూడండి, సో మీ మెయిల్ అడ్రస్కి మీకు ఒక కోడ్ వచ్చేస్తుంటుంది మన టీఎస్సి కోడ్ కోసం. సో ఇక్కడ చూడండి, ప్రమోషన్స్లోకి నాకు ఒక ఆప్షన్ వచ్చింది చూసారా, ప్రమోషన్స్ ఆర్ శామ్ వాట్ ఎవర్ మేబీ. సో నాకు టీఎస్సి కోడ్ ఫండ్ గురించి ఒక ఆప్షన్ వచ్చింది. సో దీన్ని నేను క్లిక్ చేసుకున్నాను. సో మెయిల్కి వచ్చిన కోడ్ ఓపీటీ కోడ్ వస్తుంది, దాన్ని ఇక్కడ కాపీ చేసేసేయండి. సో కాపీ చేసి పేస్ట్ చేసేసేయండి. సో కన్ఫర్మ్ ట్రాన్స్ఫర్ ఇచ్చేసేయండి. సో కన్ఫర్మ్ ట్రాన్స్ఫర్ ఇచ్చేగానే ఏమవుతుందంటే మనకు ఈ అమౌంట్ అనేది ఏదైతే ఈ అమౌంట్ 325 అనేది డైరెక్ట్గా మనకు మన వ్యాలెట్లోకి వచ్చేస్తుంది. సో మన డొనేషన్ వ్యాలెట్ నుంచి డైరెక్ట్ అమౌంట్ వచ్చిందా లేదా అని చెప్పేసి ఒకసారి మనం చెక్ చేసుకుందాం. సో ఇక్కడ నా డొనేషన్ వ్యాలెట్ చూసుకుంటే చూడండి ఇక్కడ 1470 ఉంది. సో ఇక్కడ నా షాపింగ్ వ్యాలెట్ ఒకసారి క్లిక్ చేస్తున్నాను. సో షాపింగ్ వ్యాలెట్లో అమౌంట్ వచ్చేసి ఇప్పుడు నాకు 325 రూపీస్ అనేది ఇక్కడ నాకు షాపింగ్ వ్యాలెట్లోకి వచ్చేస్తుంటుంది. సో ఇప్పుడు ఒక సగం ప్రాసెస్ చేసేసుకున్నాం మనం. మిగతా సగం ప్రాసెస్ ఇప్పుడు ఈ అమౌంట్ని మీ ఫ్రెండ్స్కి కింది వాళ్ళకి మీరు పంపించాలి అనుకోండి. సో ఇలా పంపించడం వల్ల యూజ్ ఏంటంటే మీ ఫ్రెండ్ డైరెక్ట్గా ఆన్లైన్లో బ్యాంకింగ్ త్రూ కట్టుకోకుండా మీ బ్యాంక్లో అమౌంట్ వేసాడు అనుకోండి. సో ఈ అమౌంట్ని డైరెక్ట్గా మీ వ్యాలెట్లో నుంచి తనకి మీరు అకౌంట్ క్రియేట్ చేసిస్తారు. సో సింపుల్. సో దీని నుంచి కూడా మీరు అమౌంట్ మీ ఫ్రెండ్స్కి అకౌంట్ క్రియేట్ చేసి మీరు ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఈ ఆప్షన్ మొత్తం క్లియర్ అయిన తర్వాత నేను ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ చేశాను ఇప్పుడు. సో ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫండ్ ట్రాన్స్ఫర్. ఈ ఫండ్ ట్రాన్స్ఫర్ ఎలా చేస్తారనేది ఒకసారి చూద్దాం. సో ఈ ఫండ్ ట్రాన్స్ఫర్ అంటే ఏంటంటే మన షాపింగ్ వ్యాలెట్లో ఉన్న అమౌంట్ మీ ఫ్రెండ్స్కి మీరు పంపించాలన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేసేది ఏంటంటే నా ఇంకో అకౌంట్ జస్ట్ నౌ ఒక అకౌంట్ ఓపెన్ చేశాను. అదేంటంటే నెట్ మనీ 086. సో నెట్ మనీ ఒక అకౌంట్, మనీ వరల్డ్ ఒక అకౌంట్. సో నేను మనీ వరల్డ్ నుంచి నెట్ మనీకి డబ్బులు పంపిస్తున్నాను. సో మనీ వరల్డ్ నుంచి నెట్ మనీకి డబ్బులు పంపిస్తున్నాను. అది ఎలా జరుగుతుందో ఒకసారి చూడండి. నా అకౌంట్ ఇన్యాక్టివ్లో ఉంది, అకౌంట్ స్టేటస్ ఇన్యాక్టివ్లో ఉంది. సో జాయిన్ అయింది ఎప్పుడు, April 30th రోజు జాయిన్ అయ్యాను. లాస్ట్ లాగిన్ జాయిన్ అయ్యింది, లాస్ట్ టైం జాయిన్ అయ్యాను. బట్ అప్రాక్స్ ఒక 3 days లాస్ట్ లాగిన్ 30th రోజే జాయిన్ అయ్యాను. April 30th రోజు జాయిన్ అయ్యాను. బట్ అమౌంట్ పేమెంట్ అనేది చేయలేదు. సో మీకోసం మాత్రమే ఒక పేమెంట్ చేసి నేను చూపిస్తున్నాను, అంటే ఫండ్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి ఫ్రెండ్స్కి. సో ఇక్కడి నుంచి నేను ఫండ్ ట్రాన్స్ఫర్ అంటే ట్రాన్సాక్షన్లో ఫండ్ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ని క్లిక్ చేసిన తర్వాత ఒకసారి క్లియర్గా చూడండి. ట్రాన్సాక్షన్స్లో ఫస్ట్ ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ చేసుకొని మన డొనేషన్ వ్యాలెట్లో ఉన్న అమౌంట్ని మనం ఫస్ట్ మన షాపింగ్ వ్యాలెట్లోకి తెచ్చుకున్నాం. సో మన షాపింగ్ వ్యాలెట్లో ఉన్న అమౌంట్ని మన ఫ్రెండ్స్కి మనం పంపిస్తున్నాం. సో అది ఏ విధంగా పంపిస్తామనేది ఒకసారి చూద్దాం. ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ అయిపోయింది, ఫండ్ ట్రాన్స్ఫర్ని క్లిక్ చేస్తున్నాను. ఫండ్ ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత షాపింగ్ వ్యాలెట్ని ఇక్కడ క్లిక్ చేసుకుంటాను, ఇక్కడ కరెన్సీ క్లిక్ చేసుకుంటాను. సో ఈ కరెన్సీ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ అమౌంట్ ఎంత ఉంది, 325 ఉంది. టు యూజర్, మీరు ఏ మెంబర్కి పంపించాలి అనుకుంటున్నారు. సో ఆ యూజర్ నేమ్ అయితే ఏదైతే ఉందో ఆ యూజర్ నేమ్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. సో నేను పంపించాలనుకుంటున్న యూజర్ నెట్ మనీ 086. సో నెట్ మనీ 086 అనే యూజర్కి నేను ఇక్కడ పంపించాలనుకుంటున్నాను. సో అతని పేరు మనం క్లిక్ చేయగానే సో ఆటోమేటిక్గా మనకు ఆ యూజర్ నేమ్, తన ఈమెయిల్ అడ్రస్ క్లియర్గా వస్తుంది. సో అలా రాగానే ఏం చేయాలంటే ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. సో ఒకసారి చెక్ చేసుకోండి యూజర్ నేమ్ తందా కాదా, జస్ట్ తన ఈమెయిల్ అడ్రస్ తందా కాదా అని చెప్పేసి ఒకసారి మీరు క్లిక్ చేయగానే ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది ఇప్పుడు. సో ఇక్కడ జస్ట్ ఈ ట్రాన్స్ఫర్ అయ్యే ముందు ఏంటంటే మళ్ళీ అగైన్ మనకు ఒక టీఎస్సి కోడ్ అడుగుతుంది. ఆ టీఎస్సి కోడ్ని మనం కన్ఫర్మ్ చేసేద్దాం. కన్ఫర్మ్ చేసేగానే ఏమవుతుందంటే సో ఈ అమౌంట్ అనేది మనకు ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది. సో ఆ ట్రాన్స్ఫర్ అయిందా అనేది ఒకసారి లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుందాం మనం.
సో ఇప్పుడు నేను చూస్తున్నాను, నాకు ఇది వస్తుందా చూసారా, ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చూసినట్లయితే ఫండ్ ట్రాన్స్ఫర్స్ కంప్లీట్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి చూపిస్తుంది. సో అగైన్ నేను ఇప్పుడు ఏం చేస్తానంటే నా వ్యాలెట్లోకి వచ్చి, అంటే వేరే అకౌంట్లోకి వచ్చి, మనీ వరల్డ్ 086 అకౌంట్లోకి వచ్చి జస్ట్ నేను డాష్బోర్డ్లోకి వెళ్తాను. డాష్బోర్డ్లోకి వెళ్ళి షాపింగ్ వ్యాలెట్లో ఈ అమౌంట్ ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేస్తాను. సో షాపింగ్ వ్యాలెట్లో ఈ అమౌంట్ ఉందా లేదా అనేది ఒకసారి క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేయగానే షాపింగ్ వ్యాలెట్లోకి నాకు ఈ అమౌంట్ వచ్చేసి ఉంటుంది. సో ఫస్ట్ ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఆటోమేటిక్గా ఒక అకౌంట్ ఓపెన్ చేస్తారు. అకౌంట్ ఓపెన్ చేయగానే మీకు బ్యాంక్ డీటెయిల్స్, అంటే మీరు నెట్ బ్యాంకింగ్ నుంచి పే చేయలేరు. సో మీ అప్లైనర్కి మీరు ఎవరినైనా అడిగితే తను మీకు ఈ విధంగా మీకు రిక్వెస్ట్ చేస్తే, సో ఈ 325 మీకు బయటి బ్యాంక్స్కి వెళ్ళి తన అకౌంట్ నెంబర్కి మీరు ట్రాన్స్ఫర్ చేసినా కూడా తనకు మీకు అమౌంట్ వేస్తే, సో తన నుంచి మీ వ్యాలెట్లో ఉన్న డబ్బులతో, మీ వ్యాలెట్లో ఉన్న అమౌంట్తో, అంటే 1000 రూపాయలు, 2000, 3000 ఎక్సెట్రా వాట్ ఎవర్ మేబీ, జస్ట్ 325 మినిమం. సో ఇలా ఉంటే ఈ 325 డైరెక్ట్గా మీ ఫ్రెండ్కి ట్రాన్స్ఫర్ చేసేసి ఒక అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు, మీ ఫ్రెండ్కి డైరెక్ట్గా పంపించవచ్చు. సో ఇంకోటి ఏంటంటే ఈ మీ వ్యాలెట్లో ఉన్న డబ్బులతో మీరే డైరెక్ట్గా ఇంకో 2-3 అకౌంట్స్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే, సో నేను ఇంకో అకౌంట్ కూడా ఓపెన్ చేశాను. సో ఇది నెట్ మనీ 086 అగైన్ నా అకౌంట్, ఇంకో అకౌంట్. నేను మీకు జస్ట్ ఫండ్ ట్రాన్స్ఫర్ చేయడానికి మాత్రమే అకౌంట్ యూజ్ చేసి మీకు చూపిస్తున్నాను. సో షాపింగ్ వ్యాలెట్లోకి మనకు అమౌంట్ వచ్చింది. సో అమౌంట్ వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత నుంచి, అంటే ఇప్పుడు మీ బ్యాంక్ నుంచి, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు నెట్ బ్యాంకింగ్ యూజ్ చేసుకొని మీ దాంట్లోకి షాపింగ్ వ్యాలెట్లోకి ఒక అమౌంట్ అనేది తెచ్చుకున్నారు, అంటే మీరు స్వతహాగా చేసుకుంటే. సో ఇప్పుడు నేనంటే ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత వచ్చే ప్రాసెస్ని చెప్తున్నాను. మీరు నెట్ బ్యాంకింగ్ నుంచి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత షాపింగ్ వ్యాలెట్లోకి సమ్ అమౌంట్ వచ్చి ఉంటుంది, అంటే మీరు ఎంత ట్రాన్స్ఫర్ చేస్తే అంత అమౌంట్. సో నేను పైనుంచి తీసుకున్నాను ఈ అమౌంట్ని. సో ఈ అమౌంట్తో మనం అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, సో అది ఇప్పుడు మనం చూద్దాం. సో కిందికి వెళ్ళిన తర్వాత సెటప్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ సెటప్ అండ్ డొనేట్ అండ్ కాంట్రిబ్యూట్ ఈ ఆప్షన్ని నేను కొట్టేయగానే ఇక్కడ ఈ ఆప్షన్స్లో ఐఎన్ఆర్ అనే ఆప్షన్ని మీరు క్లిక్ చేయండి. ఐఎన్ఆర్ ఆప్షన్ అంటే మన ఇండియన్ కరెన్సీ దాంట్లోకి మీరు చేంజ్ చేసుకున్నట్లయితే, కిందికి స్క్రోల్ చేసుకున్నట్లయితే నేను 325 రూపీస్ కట్టి జాయిన్ అవుతున్నాను. సో దీన్ని కాంట్రిబ్యూట్ నౌ అని కొంటాను. సో కాంట్రిబ్యూట్ నౌ అనగానే నా అప్లైనర్ ఎంతైతే ఉన్నారో ఆ నా అప్లైనర్కి అమౌంట్ వెళ్తుంది 325 అనేది. సో 325 నా అప్లైనర్కి వెళ్తుంది. సో ఈ ప్రాసెస్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఇట్స్ అ మ్యాండేటరీ. నాకు ఒక పర్సన్ మిస్టేక్ చేయడం వల్ల చాలా ప్రాబ్లం అయింది ఈ ప్రాబ్లం అనేది. సో ఏంటంటే ఇక్కడ పేమెంట్ గేట్వే మేనేజర్ అనే ఆప్షన్ని మాత్రమే పెట్టండి. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో దయచేసి చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. పేమెంట్ గేట్వే మేనేజర్ అనే ఆప్షన్ని పెట్టుకోండి. సో పేమెంట్ గేట్వే అనే ఆప్షన్ని మాత్రమే పెట్టుకోండి. దయచేసి ట్రాన్స్ఫర్ టు డైరెక్ట్లీ ప్రాజెక్ట్ మేనేజర్ అనే ఆప్షన్ మీరు పెట్టుకున్నారా, మీరు చాలా ప్రాబ్లంలో పడినట్టే. ఎందుకంటే సో ఈ ప్రాబ్లం మీరు క్రియేట్ ఎలా చేస్తారంటే చూడండి, పొరపాటున మీరు పేమెంట్ ట్రాన్స్ఫర్ టు డైరెక్టరీ ప్రాజెక్ట్ మేనేజర్ అని చెప్పి ఇవ్వగానే ఇక్కడ పేమెంట్ మెథడ్ బై బ్యాంక్ అని చెప్పేసి ఇస్తారు. సో ఇవ్వగానే ఇదంతా కొలాప్స్ అయిపోతుంది. మీరు చేసుకున్న ఈ ప్రాజెక్ట్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది, చాలా స్ట్రబుల్ పడాల్సి ఉంటుంది. సో దయచేసి ఏంటంటే ఈ అమౌంట్ మొత్తం మీరు పేమెంట్ గేట్వే త్రూ బ్యాంక్ అంటే తనకి వెళ్ళిపోతుంది, అమౌంట్ బ్యాంక్ త్రూ వెళ్ళిపోతుంది. సో అకౌంట్ అనేది యాక్టివేట్ అవ్వదు, చాలా ప్రాబ్లం క్రియేట్ అవ్వాల్సి ఉంటుంది. సో అలా ప్రాబ్లమ్స్ ఏం చేయకుండా పేమెంట్ గేట్వే అనే ఆప్షన్ని మాత్రమే క్లిక్ చేయండి. దయచేసి ట్రాన్స్ఫర్ టు డైరెక్ట్లీ ప్రాజెక్ట్ మేనేజర్కి మాత్రం మీరు పంపించకండి అమౌంట్. పేమెంట్ గేట్వే త్రూ వెళ్తేనే $5 జమీకి యాక్టివేట్ అవుతుంది. సో మీరు డైరెక్ట్లీ ట్రాన్స్ఫర్ టు ప్రాజెక్ట్ మేనేజర్ పంపిస్తే మళ్ళీ చాలా స్ట్రబుల్ పడాల్సి ఉంటుంది. ఒక పర్సన్ నా కింద డౌన్ లింక్ పర్సన్ అలాగే స్ట్రబుల్ చేశారు. సో వీడియో మొత్తం సగం చూసేసి లాస్ట్కి నేను ఇలా అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను అని చెప్పేసి అన్నారు. సో దయచేసి వీడియో మొత్తాన్ని చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సో దయచేసి పేమెంట్ గేట్వే ఆప్షన్ మాత్రమే క్లిక్ చేయండి. ట్రాన్స్ఫర్ టు డైరెక్ట్లీ ప్రాజెక్ట్ మేనేజర్ అనే ఆప్షన్ని డిలీట్ చేసేసుకోండి మీ మైండ్లో నుంచి. సో ఇక్కడ ఏం చేయకండి, డైరెక్ట్ మళ్ళీ అగైన్ వచ్చేసేయండి. రాగానే మీ దేంట్లో ఉంది కాంట్రిబ్యూట్ ఫ్రమ్ మై వ్యాలెట్. సో ఓకే, వ్యాలెట్ ఇక్కడ చూస్ చేసుకోండి మీరు ఏదైతే ఉందో. సెలెక్ట్ పేమెంట్ మెథడ్. సో సెలెక్ట్ పేమెంట్ మెథడ్ మీకు రాగానే కాంట్రిబ్యూట్ ఫ్రమ్ ఈ వ్యాలెట్ అనే ఆప్షన్ నేను ఇచ్చాను. కాంట్రిబ్యూట్ ఫ్రమ్ ఈ వ్యాలెట్, నా వ్యాలెట్లో ఉన్న డబ్బుల్ని నేను ఇచ్చాను. సో ఓకే, నెక్స్ట్ షాపింగ్ వ్యాలెట్ అనే ఆప్షన్ని క్లిక్ చేశాను. ఇక్కడ నెక్స్ట్ ఐఎన్ఆర్ క్లిక్ చేశాను. ఇక్కడ జస్ట్ 325. ఓకేనా, 325 యాజ్ టీజ్గా మీరు చేసుకున్నా నేను చేసుకున్నా ఒకటే చేస్తాం. కానీ ట్రాన్స్ఫర్ టు డైరెక్ట్లీ ప్రాజెక్ట్ మేనేజర్ ఆప్షన్ మీరు పెడితే మీరు మొత్తం కొలాప్స్ అయినట్టే మీ $5 జమీక్స్. నెక్స్ట్ చాలా స్ట్రబుల్ పడాల్సి ఉంటుంది మీరు ఆ ప్రాబ్లం తెచ్చుకుంటే. ఓకే, నెక్స్ట్ డైరెక్ట్గా ఏం చేస్తారంటే కాంట్రిబ్యూట్ నౌ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేసేసేయండి. సో ఇలా ఇప్పుడు చేసిన తర్వాత డైరెక్ట్గా మీ అకౌంట్ అనేది యాక్టివేట్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు మీ అకౌంట్ ఫుల్లీ యాక్టివేటెడ్. సో ఒకసారి డాష్బోర్డ్లోకి నేను వెళ్తున్నాను. ఒకసారి కిందికి చూద్దాం మనం కాంట్రిబ్యూట్ చేసామా లేదా అని చెప్పేసి. చూడండి, నా అకౌంట్ గ్రీన్ మార్క్ చూపిస్తుంది. సో గ్రీన్ మార్క్ చూపించిన తర్వాత నేను డాష్బోర్డ్లోకి వెళ్తాను. డాష్బోర్డ్లోకి వెళ్ళిన తర్వాత సో జస్ట్ చెక్ చేస్తాను నా అకౌంట్ యాక్టివేట్ అయిందా యాక్టివేట్ అవ్వలేదా అని చెప్పేసి.
సో యాక్టివేటెడ్ నా అకౌంట్. అండ్ కిందికి వస్తే మన ట్రాన్సాక్షన్స్ మనకు చూపిస్తాయి. సో కిందికి కొంచెం స్క్రోల్ చేయగానే మీ ట్రాన్సాక్షన్స్ మీరు చూసుకోండి, ఎంత పే చేశారు, ఎంత అమౌంట్ కట్ అయిపోయింది, ఎవరికి పంపించారు. సో నాకు మనీ వరల్డ్ నుంచి, అంటే నా పైన నుంచి మనీ వరల్డ్ నుంచి నాకు ఎంత అమౌంట్ అనేది 325 ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది. అది షాపింగ్ మెరిట్లోకి తెచ్చుకున్నాను. షాపింగ్ మెరిట్లో నుంచి నేను కాంట్రిబ్యూట్ చేశాను, నా పై వాళ్ళకు కాంట్రిబ్యూట్ చేశాను. సో ఈ విధంగా ఈజీగా మనము అమౌంట్ ఒకరి నుంచి ఒకటి పంపించుకొని మనం అకౌంట్స్ ఓపెన్ చేసుకోవచ్చు. సో ఈ అకౌంట్ అనేది యాక్టివేట్ అయిపోయింది. సో ఈ యాక్టివేట్ అయిపోయిన తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే, మోస్ట్ ఆఫ్ ఆల్ మీ టీం ఎవరైతే ఉన్నారో, మీ టీం అప్లైనర్స్ ఎవరైతే ఉన్నారో, లేకుంటే మీ టైం డౌన్ లింక్స్లో ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళకి ఈ ప్రాసెస్ని మీరు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే, ఇట్లా ట్రాన్సాక్షన్ అనే ఆప్షన్లో ఈ ఆప్షన్ ఉంటుంది, ఈ ఆప్షన్ ఉంటుంది, ఇలా పంపించుకుంటే మనకు అమౌంట్ అనేది వేరే వాళ్ళ త్రూ మనం తీసుకోవచ్చు అని చెప్పేసి క్లియర్గా వాళ్ళకి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. దయచేసి పేమెంట్ గేట్వే ఆప్షన్ మాత్రమే చూస్ చేసుకోవాలి. అగైన్ ఇది అయిపోయిన తర్వాత మీకు విత్ ప్రూఫ్ కూడా నేను చూపించాను పేమెంట్ అనేది ఏ విధంగా వస్తుంది అనేది. మీకు ఎవరైనా $5 జమిక్ గురించి ఎక్స్ట్రా క్వశ్చన్స్, అంటే ఇంత అమౌంట్ వస్తుందా, అంత అమౌంట్ వస్తుందా, అండ్ ఇది జెన్యూనా, ఫెయిడా, ఫ్యాక్ అంటే దయచేసి వాళ్ళకు ఈ ప్లాన్ని మటుకు ఇంకా వదిలేసండి. అలాంటి పర్సన్, ఒకటి జాయిన్ అవ్వాలి అనుకున్న పర్సన్ ఆటోమేటిక్గా ప్లాన్ మొత్తం అర్థం చేసుకొని జాయిన్ అవ్వగలడు. సో జాయిన్ అవ్వని పర్సన్స్కి చాలా డౌట్స్ వస్తాయి. పెట్టే $300కి చాలా క్వశ్చన్స్ డౌట్ చేస్తారు. సో అలాంటి పర్సన్స్ మనకు అవసరం లేదు. ఇలాంటి బిజినెస్లలో అలాంటి పర్సన్స్ మనకు అవసరం లేదు. జస్ట్ ఏంటంటే ఇన్ని ప్రూఫ్స్ మనం చూపిస్తున్నాం, పేమెంట్ ప్రూఫ్ చూపిస్తున్నాం, ఎలా ట్రాన్స్ఫర్ చేయాలో చూపిస్తున్నాం, అండ్ ఏ విధంగా దీంట్లో వర్క్ అవుతుందో కూడా చూపిస్తున్నాం. సో ఇంత చెప్పిన తర్వాత కూడా తను నమ్ముకుంటే పెట్టే $300కి మనం అలాంటి వాళ్ళని మనం నమ్మాల్సిన అవసరం లేదు. అండ్ అలాంటి వాళ్ళకి మనకు ప్లాన్ కూడా చెప్పాల్సిన అవసరం లేదు. సో ఏంటంటే జస్ట్ ప్లాన్ మీరు చెప్పుకుంటూ వెళ్ళండి. ఏ పర్సన్ అయితే యాక్టివ్గా ఉన్నారో, ఏ పర్సన్ అయితే జాయిన్ అవ్వడానికి రెడీగా ఉన్నారో, సో వాళ్ళకి డీటెయిల్స్ మొత్తం చెప్తే వాళ్ళకి ఇంకా కాన్ఫిడెన్స్ వస్తుంది. సో ఇంకోటి బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మీరు దీని నుంచి వచ్చిన డబ్బుల్ని దయచేసి అలాగే పెట్టండి. సో అలాగే పెట్టి మీ కింది వాళ్ళకి మీరు చేసుకుంటే డైరెక్ట్గా మీకు ఎటువంటి అమౌంట్ కట్ అవ్వకుండా మీకు అమౌంట్ వస్తుంది. సో దాని తర్వాత ఇంకేంటంటే, మీ పై వాళ్ళు, మీ ఫ్రెండ్స్, మీ పై వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మీరు క్లియర్గా చెప్పండి, వాళ్ళ వ్యాలెట్లో ఉన్న డబ్బులు ఎంతైతే అమౌంట్ ఉన్నాయో, సో ఆ అమౌంట్ మొత్తం మీరు కింది వాళ్ళకి పబ్లిష్ చేయండి అని చెప్పేసి కూడా మీరు ఒక ప్లాన్, ఒక ఐడియా ఇస్తే వాళ్ళు అలా పబ్లిష్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇంకోటి ఫ్రెండ్స్, దీంట్లో $5 జమిక్లో ఒక అద్భుతమైన కాన్సెప్ట్ ఉంది. ఏంటంటే onlinesensor.com. అంటే దీంట్లో మీ ఫ్రెండ్స్ కానీ, లేకుంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, లేకుంటే అదర్ అంటే ఇంకెవరన్నా మీ రిలేటెడ్ నైబర్స్, ఇలా ఎవరన్నా స్ట్రగుల్ అవుతున్నారు అనుకోండి, అంటే ఆపరేషన్స్కి, లేకుంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, లేకుంటే ఎడ్యుకేషన్ ప్రాబ్లమ్స్, వాట్ ఎవర్ మేబీ ఏదో ఒక ప్రాబ్లంతో స్ట్రగుల్ అవుతున్నారు. సో ఆ స్ట్రగుల్ అయ్యే వాళ్ళ కోసం $5 జమిక్ ఒక అద్భుతమైన కాన్సెప్ట్ని క్రియేట్ చేసింది. సో ఆ కాన్సెప్ట్ ఏంటో ఒకసారి క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కింద ఇక్కడ ఆప్షన్స్లలో మై ప్రాజెక్ట్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేసినట్లయితే క్రియేట్ ప్రాజెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఈ క్రియేట్ అనే ప్రాజెక్ట్ని ఓపెన్ చేయగానే onlinesensor.com అనే సైట్లోకి తీసుకెళ్తుంది ఇది. సో ఈ onlinesensor.com అనేది ఏంటి అండ్ ఏ విధంగా వర్క్ అవుతుంది అంటే ఒకసారి చూపిస్తాను నేను. సో ఇక్కడ లాగిన్ అవ్వాలి అంటే డైరెక్ట్గా మనము ఒక సైన్అప్ ఫామ్ క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఈ సైన్అప్ ఫామ్ కూడా మనం క్లియర్ చేయాల్సిన పని లేదు, ఎందుకంటే $5 జమిక్ది కాబట్టి డైరెక్ట్గా మీరు $5 జమిక్ త్రూ మీరు జాయిన్ అవుతే, అంటే ఆ డీటెయిల్స్, ఆ పాస్వర్డ్ యూజ్ చేసుకొని జాయిన్ అవుతే ఆటోమేటిక్గా దీంట్లో మీరు జాయిన్ అవ్వగలరు అనమాట. సో నేను ఇప్పుడు నా $5 జమిక్ డీటెయిల్స్ నేను ఇస్తున్నాను ఇక్కడ. సో నా యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇవ్వగానే నేను డైరెక్ట్గా నా $5 జమిక్ త్రూ నేను దీంట్లో వచ్చేస్తాను. ఈ విధంగా నేను ఈ ఆన్లైన్ సెన్సార్ని యూజ్ చేసుకొని డైరెక్ట్గా ఈ సైట్లోకి ఓపెన్ అయిపోయాను. సో ఈ సైట్లోకి వెళ్ళిన తర్వాత దీనివల్ల యూజ్ ఏంటంటే, మీరు స్వతహాగా మీ ప్రాబ్లం గురించి, మీరు ఏ ప్రాబ్లంతో స్ట్రగుల్ అవుతున్నారో, సో ఆ ప్రాబ్లం గురించి మీరు బాధపడుతూ ఉంటే ఆ ప్రాబ్లంకు సంబంధించి ఒక వీడియో చేయండి. సో ఆ వీడియో చేసినట్లయితే, ఆ వీడియో హిట్ అవుతే మీకు చాలా డబ్బులు వస్తాయి అన్నమాట. సో నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఈ $5 జమిక్. మీరు $5 జమిక్ ఈ onlinesensor.comలోకి వస్తే ఇక్కడ చాలామంది వీడియోస్ పబ్లిష్ చేసి ఉంటారు. సో ఈ వీడియోస్ని మీరు చూడండి. సో ఇక్కడ ఏంటంటే ఈ వీడియోస్ ప్రాబ్లమ్స్ గురించి వాళ్ళు షేర్ చేస్తారు, అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ గురించి వాళ్ళు చేస్తారు. ఫౌండ్ ఫర్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్, అంటే ఈమె చిల్డ్రన్ ఎడ్యుకేషన్ గురించి అడుగుతుంది. గోల్ వచ్చేసి ఇంత అమౌంట్ అడుగుతుంది. సో ఇంత అమౌంట్ మీరు పే చేయాలి అనుకుంటే వాళ్ళకి పే చేయొచ్చు, లేకుంటే ఎంతో ఒక అమౌంట్ మినిమం మీరు ఫండ్ చేయాలనుకుంటే ఫండ్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ ఎడ్యుకేషన్ ఫర్ చిల్డ్రన్స్ గురించి అడుగుతున్నారు, ఎంత అమౌంట్ గోల్, వాళ్ళ గోల్ ఎంత ఉంది. సో ఇక్కడ వీళ్ళు అడుగుతున్నారు, సో బ్యాక్ టు స్కూల్ ఈవెంట్, సో దాటి గురించి అడుగుతున్నారు. $2500 వాళ్ళు అడుగుతున్నారు. సో ఇక్కడ లాట్ ఆఫ్ ప్రతి ఒక్కరి ప్రాబ్లమ్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి.
సో మీకు సంబంధించి మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో సో ఆ ప్రాబ్లమ్స్ మీరు ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. సో ఆ ప్రాబ్లమ్స్ మీరు ఇక్కడ అప్లోడ్ చేసినట్టు ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్మోస్ట్ వీళ్ళకి ఇంత అమౌంట్ కావాల్సింది, ఇంత అమౌంట్కి వీళ్ళకి వచ్చింది మనకు 1100 రూపీస్ ఐఎన్ఆర్ వచ్చింది. సో ప్రతి ఒక్కరికి ఇక్కడ చూడండి ఇంత అమౌంట్ వీళ్ళు అడిగారు, దాదాపు ఇంత అమౌంట్ అడిగారు, 5 lakhs రూపీస్ వరకు వీళ్ళు అడిగారు. సో 5 lakhsకి వీళ్ళకి 100 రూపీస్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఏదో ఒక రోజు మీకు మీ ప్రాబ్లం వాళ్ళకి నచ్చితే, ఆ ప్రాబ్లం వాళ్ళు చూసినట్లయితే ఎవరో ఒకరు ఫండ్ చేయడం జరుగుతుంది అనమాట. డైరెక్ట్గా ఫండ్ అనే ఆప్షన్లోకి వెళ్ళి క్లిక్ చేయగానే మనం వాళ్ళకి ఫండ్ చేయాలనుకుంటే ఫండ్ చేయొచ్చు. సో మీరు కూడా ఈ ఆన్లైన్ సెన్సార్లోకి వెళ్ళి సో ఒక వీడియో రెడీ చేసి ఆ వీడియో డైరెక్ట్గా మీరు దీంట్లో అప్లోడ్ చేసినట్లయితే ఈజీగా అనేది మీకు దీని నుంచి మీకు ఎంతో కొంత డబ్బు రావడం జరుగుతుంది. సో ఇలాంటి క్రౌడ్ ఫండింగ్ సైట్స్ చాలా ఉన్నాయి, క్రౌడ్ ఫండింగ్స్ చేసి డబ్బులు సంపాదించే సైట్స్ చాలా ఉన్నాయి. సో దాంట్లో ది బెటర్ సైట్ $5 జమిక్ ఆన్లైన్ సెన్సార్ కూడా చాలా బాగా రన్ అవుతుంది. సో ఇలా క్రౌడ్ ఫండ్ చేసుకుని ఆన్లైన్ సెన్సార్లో వీడియోస్ పెట్టి డబ్బులు సంపాదించే సైట్స్ కూడా కొన్ని ప్రైవేట్గా ఉన్నాయి, అవి కూడా చాలా బాగా రన్ అవుతున్నాయి. మీరు ఆన్లైన్లో ఒకసారి సెర్చ్ చేసుకోగలరు. మీ ప్రాబ్లం ఇక్కడ అక్కడ మొత్తం చోట చేసుకుంటే కనీసం 5 అప్లోడ్ చేస్తే మీ వీడియో 1 నిమిషాన్న రెస్పాన్స్ వస్తుంది, ఈజీగా దాని నుంచి మీకు డబ్బులు రావడం జరుగుతుంది. లేకుంటే దాని నుంచి వచ్చే డబ్బు మొత్తం కలెక్ట్ చేసుకొని మీ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ని మీరు సాల్వ్ చేసుకోండి. సో ఇదొక మంచి థింగ్. అండ్ ఆన్లైన్ సెన్సార్లో వీడియో వేయడం వల్ల ఆ వీడియో నుంచి వచ్చే ఎర్నింగ్ని మనం తీసుకోవచ్చు. మన ప్రాబ్లం ఏదైతే ఉందో ఆ ప్రాబ్లమ్ని మనం రెక్టిఫై చేసుకోవచ్చు ఆ వచ్చే అమౌంట్తో. దిస్ ఈస్ ద బెస్ట్ వే ఇన్ $5 జమిక్. అండ్ ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీ అప్లైనర్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఏదైనా డౌట్ అడిగినప్పుడు, అంటే మీ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం అయ్యి సో మీ యూజర్ నేమ్, మీ పాస్వర్డ్స్ ఇలాంటి సంథింగ్ అడుగుతూ ఉంటారు. సో మీ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చినంత మాత్రాన ఎవరు ఏమీ చేయలేరు $5 జమిక్లో. ఇట్స్ టోటల్లీ సెక్యూర్. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. మీరు ఏదన్నా ఎడిట్ చేసుకోవాలనుకున్నా, ఏదన్నా ఇప్పుడు సపోజ్ తను తీసుకొని మీకు ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకున్న మీ ఈమెయిల్ అడ్రస్ కావాలి. సో అంటే షాపింగ్ వ్యాలెట్ నుంచి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఫండ్ ట్రాన్స్ఫర్ చేసుకొని, సో బ్యాంక్ డీటెయిల్స్ ఫిల్ చేసి తను మీ అకౌంట్ మొత్తం స్కామ్ చేసేసుకొని తీసుకోవాలనుకున్నా కూడా పిన్ నెంబర్ ఉండాలి. సో పిన్ నెంబర్ లేనిది, ఈమెయిల్ అడ్రస్ లేనిది, మొబైల్ కన్ఫర్మేషన్స్ లేనిది ఎవరు ఏమీ చేయలేరు $5 జమిక్లో. ఇట్స్ ఎ ఫుల్లీ సెక్యూర్. సో ఎవరైనా మీ అప్లైనర్స్ మీ యూజర్ నేమ్, పాస్వర్డ్ అడిగితే, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అడిగితే హ్యాపీగా ఇవ్వండి, నాట్ ఏ ప్రాబ్లం. ఎవరైనా చాలా భయపడుతూ ఉంటారు, అంటే మన డీటెయిల్స్ వాళ్ళకి ఇవ్వడానికి, అంటే మన యూజర్ నేమ్, మన పాస్వర్డ్స్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏదైనా చేస్తారేమో, సో నా అమౌంట్ ఏదైనా తీసుకుంటారేమో అని చెప్పేసి. సో అలాంటి ప్రాబ్లమే లేదు $5 జమిక్లో, బికాస్ ఆఫ్ ఇట్స్ ఎ ఫుల్లీ సెక్యూర్. అంటే మీ ఈమెయిల్ అడ్రస్తో టైప్ అయి ఉంటుంది. మీ ట్రాన్సాక్షన్ పిన్ నెంబర్ ఏదైతే ఉందో ఆ పిన్ నెంబర్ ఇచ్చినప్పుడు మాత్రమే మీ డీటెయిల్స్ మొత్తం ఎడిట్ అవుతాయి, లేకుంటే ఎడిట్ అవ్వవు. మీరు చెక్ చేసుకోగలరు అది ఏ విధంగా ఉంటుంది ఏంటిదంటే, సెట్టింగ్స్లోకి వెళ్తే ప్రొఫైల్లో కానివ్వండి, డైరెక్ట్ ట్రాన్సాక్షన్స్లో కానివ్వండి, మీ పిన్ నెంబర్ ఇచ్చినప్పుడు మాత్రమే అకౌంట్స్ డీటెయిల్స్ అనేవి చేంజ్ అవుతాయి. సో యూజర్ నేమ్, పాస్వర్డ్తో ఎటువంటి ప్రాబ్లం లేదు. మీ అప్లైనర్స్కి మీరు ఇచ్చేసి మీ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళతో చూపించుకోగలరు. అండ్ వాళ్ళకి యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇస్తే తను కూడా చెక్ చేసేసి మీ అకౌంట్లో ఉన్న డీటెయిల్స్, అంటే ప్రాబ్లమ్స్, పేమెంట్స్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, రిఫరల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, లేకుంటే సెట్టింగ్స్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, తను క్లియర్ చేయగలడు అనమాట. సో దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. మీ అప్లైనర్ కోట్ ఏంటంటే, దాదాపు మీ ఐడిని మీరు ప్రతి ఒక్కరికి పబ్లిష్ చేయడం కంటే ఎవరైతే జాయిన్ అవుతున్నారో ఆ జాయిన్ అయ్యే పర్సన్కి మాత్రమే ఆ ఐడిని పబ్లిష్ చేసి, పర్టికులర్గా జాయిన్ అవుతారంటే ఆ పర్సన్కి మాత్రమే మీరు ఐడి పంపించండి. సో ఇంకోటి చాలామంది ఏం చేస్తున్నారంటే రిఫరల్ ఐడి కోసం డైరెక్ట్గా ఇలా ఆప్షన్, ఈ లింక్ కాపీ చేసేసుకొని ఇస్తున్నారు. సో ఈ లింక్ కాకుండా మీరు ఏం చేస్తారంటే, సో ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో ఈ లింక్ నేను ప్రెస్ చేయగానే ఏమవుతుందంటే డైరెక్ట్గా ఇది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో యాస్టీస్గా సైట్ ఓపెన్ అవుతుంది. మీకు అర్థమవుతుందా? సైట్ ఓపెన్ అవుతుంది. సైట్ ఓపెన్ అయ్యి దీన్ని మళ్ళీ మనం ఏం చేయాలంటే కిందికి వచ్చేసి చాలామంది జాయిన్ అవ్వాలంటే స్టార్ట్ నో అని, గెట్ స్టార్ట్ అని చెప్పేసి ఆప్షన్ ఇస్తారు. సో ఇలా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే చిన్న మిస్టేక్, అంటే కన్ఫ్యూజ్కి గురవుతున్నారు, చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో ఇదంతా చూసేసరికి ఏంటంటే జాయిన్ అయ్యే వాళ్ళకి కూడా ఒక ఇరిటేటింగ్ ఉంటుంది. సో ఇలా కాకుండా మీ రిఫరల్ ఐడిని కొంచెం షార్ట్ చేయండి. షార్ట్ చేయడం ఎలా అంటే, జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. www.5dollargem.com. సో స్లాష్ ఇక్కడ జాయిన్, JOIN స్లాష్, ఇప్పుడు నా ఐడి ఏముంది, నెట్ మనీ 086. సో నెట్ మనీ 086 నేను ఇప్పుడు ఇది ఎంటర్ చేశాను. సో ఎంటర్ చేయగానే ఏమవుతుందంటే క్లిక్ చేసేసాను. క్లిక్ చేయగానే నాకు సంబంధించిన ఫామ్ అనేది నాకు ఓపెన్ అయిపోతుంది. సో ఏదైతే ఉందో ఆ ఫామ్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట.
సో ఆ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఆ ఓపెన్ అవ్వగానే ఏంటంటే డైరెక్ట్గా తన డీటెయిల్స్ ఫిల్ చేసేస్తారు. డీటెయిల్స్ ఫిల్ చేయగానే తన అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. మీకు క్రియేట్ అవ్వగానే ఏమవుతుందంటే మీకు డైరెక్ట్గా మీ డాష్ బోర్డ్లోకి మీకు అమౌంట్ అనేది మీ డాష్ బోర్డ్లో మీకు ఎంతమంది జాయిన్ అయ్యారు ఏంటి అనేది మీకు చూపిస్తుంది. తను ఇన్యాక్టివ్లో ఉన్నారా యాక్టివ్లో ఉన్నారా అనేది మీకు క్లియర్గా చూపిస్తుంది. సో ఆ విధంగా చేసుకుంటే మీకు ది బెటర్ అనమాట. అంటే మీ లింక్ని షార్ట్ చేయండి, www.fiderjump/join/ అండ్ యూజర్ నేమ్ ఇచ్చేస్తే డైరెక్ట్గా ఫామ్ అయిపోతుంది. ఆ ఫామ్ అయిపోగానే మీ ఫ్రెండ్స్కి ట్రాన్స్ఫర్ చేయగానే ఆ విధంగా మీరు ఈజీగా చేసుకోవచ్చు. అండ్ మీరు ఇక్కడ ఈ మోస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి ఏంటంటే మీకు 4 మెంబర్స్ జాయిన్ అవ్వగానే డబ్బులు రాలేదు, లేకుంటే సమ్ అమౌంట్ తన కింది వాళ్ళు జాయిన్ అవ్వగానే మీకు డబ్బులు రాలేదు అని చెప్పేసి చాలామంది అడుగుతుంటారు. కానీ ఏంటంటే ఇక్కడ ప్రాసెస్ డబ్బులు ఎందుకు రాలేదు అని మీకు తెలుస్తుందంటే మనం ఒక స్టెప్కి వెళ్తాం. మనం ఒక దానికి రావగానే ఒక స్టెప్కి వెళ్తాం. సో ఇప్పుడు ఏంటంటే నేను ఇక్కడ స్టెప్ 1 ఫ్లోర్ 3లో ఉన్నాను. మీ కింది వాళ్ళు జాయిన్ అయిన తర్వాత వాళ్ళ కింద 4 మెంబర్స్ పడగానే వాళ్ళు ఏమవుతారు, స్టెప్ ఎక్కుతారు. అంటే ఆ స్టెప్ ఎక్కినప్పుడు స్టెప్ 2కి వాళ్ళు వస్తారు. స్టెప్ 2కి వాళ్ళు ఎప్పుడైతే వస్తారో మీరు స్టెప్ 3కి వెళ్ళిపోయిన తర్వాత మీకు ఆ పర్సన్ స్టెప్ 2కి వెళ్ళగానే మీకు అతని దగ్గర నుంచి డబ్బులు రావడం జరుగుతుంది అనమాట. సో ఇలా చాలా ఉన్నాయి. చాలా డౌట్స్ అయితే నేను ఆల్మోస్ట్ క్లియర్ చేశాను. అండ్ చాలామంది స్ట్రబుల్ చేసే ప్రాబ్లమ్స్ కూడా నేను క్లియర్గా చెప్పాను. సో దయచేసి 4 మెంబర్స్ కంటే ఎక్కువ మెంబర్స్ని మీరు జాయిన్ చేయొద్దు. జాయిన్ చేసుకుంటే అది మీకే ప్రాబ్లం అండ్ మీ కింది వాళ్ళకి కూడా ప్రాబ్లం. సో దయచేసి అలా చేయొద్దు. అండ్ ఆల్మోస్ట్ పేమెంట్ ప్రూఫ్స్ నేను ఇంకా కొన్ని ప్రూఫ్స్ మీకు చూపిస్తాను. పేమెంట్ ప్రూఫ్స్ సంబంధించి కొన్ని ప్రూఫ్స్ నేను చూపిస్తాను. అంటే నాకు కొంతమంది ఫ్రెండ్స్ నా అప్లైనర్స్ నుంచి నేను కూడా ఫ్రీగా జాయిన్ అవ్వను కదా. సో అప్లైనర్స్ దగ్గర నుంచి వచ్చిన కొన్ని ప్రూఫ్స్ మీరు చూడండి. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ అమౌంట్ చూడండి. సో వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన అమౌంట్ అనమాట ఇది. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మీరు క్లియర్గా అర్థమవుతుంది 5DG 900 రూపీస్. అండ్ ఇప్పుడు ఇది December 2015. మనం అప్పుడు ఫస్ట్లో స్టార్ట్ చేసినప్పుడు నేను మీకు ప్రూఫ్స్ అనేది చూపించలేదు. కానీ ఇప్పుడు నాకు ప్రూఫ్ వచ్చిన తర్వాత మీకు చూపించడం జరిగింది. నేను ఇప్పుడు ప్రూఫ్ తీసుకునేప్పుడు ఏప్రిల్లో తీసుకున్నాను పేమెంట్ ప్రూఫ్. సో ఇది ఒక పేమెంట్ ప్రూఫ్. అండ్ సో ఆ ప్రూఫ్ కూడా నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ అగైన్ ఇంకో ప్రూఫ్. ఇక్కడ ఈ ప్రూఫ్లో మీరు చూసినట్లయితే ఐ థింక్ మీకు కనిపిస్తుందో లేదో. సో ఇక్కడ 2315 రూపీస్ ఇది ఒక పేమెంట్ ప్రూఫ్. సో ఇలా పేమెంట్ ప్రూఫ్స్ కూడా చాలా ఉన్నాయి. సో ఫ్రెండ్స్ మీరు ఈ సైట్ గురించి ఎటువంటి బ్యాడ్ కామెంట్స్ వచ్చినా మీరు దయచేసి నమ్మకండి. ఇంకోటి ఏంటంటే ఇది ఫుల్గా రన్ అవుతుంది. దయచేసి దీని మీద హార్డ్ వర్క్ మీరు చేసి బాగా ఎర్న్ చేసుకోవచ్చు. హార్డ్ వర్క్ కొంచెం చేస్తే. సో ఆల్ ది బెస్ట్. జాయిన్ అయ్యే ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఏదైతే ఉంటే నాకు మెయిల్ చేయండి. అండ్ జాయిన్ అవ్వాలి అనుకున్నా అండ్ జాయిన్ అయ్యే ప్రాబ్లమ్స్ ఏదైనా ఫేస్ చేస్తున్నా క్లియర్గా నాకు మెయిల్ చేసేయండి netmoney 086కి. అండ్ ఆల్ ది బెస్ట్. అండ్ మీ టీమ్ని బాగా రన్ చేయండి అండ్ ఎక్కువ అమౌంట్ ఎర్న్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఎర్న్ చేసిన అమౌంట్ని మీరు ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టారో దానికి త్రిబుల్ తీసుకోండి, డబల్ తీసుకోండి. మీరు ఒక లాభంతో అమౌంట్ తీసుకున్న తర్వాత మిగతా డబ్బులంతా ఒక చోట దాచిపెట్టండి, మీ వ్యాలెట్లోనే పెట్టండి. సో దాంతో మనం అద్భుతమైన కాన్సెప్ట్స్, అద్భుతమైన ఎర్నింగ్స్ సంపాదించవచ్చు. అది ఎలాగా అనేది నేను ఫర్దర్ వీడియోస్లో చెప్తాను. సో ఫ్రెండ్స్ కీప్ ఫాలోయింగ్ టు మనీ వరల్డ్ ఛానల్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ నాట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మనీ వరల్డ్ ఛానల్. సో ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్ అండ్ బీ హ్యాపీ. అండ్ అగైన్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో ఫ్రెండ్స్ ప్లీజ్ subscribe to Money World channel and thank you for watching. Thank you very much. Please like and share my video. Bye.